తగిలిన చోటే దెబ్బ తగిలించుకుని ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు ఈ బాధ ఎవరు పడమన్నారు? ఈ లబోదిబ్బోలు మీరు జాగ్రత్తగా ఉంటే వచ్చేవి కాదు కదా. అమ్మా నర్సమ్మా, ఎవడైనా కావాలని కోరుకొని తెచ్చుకుంటాడా అమ్మా? అదే చోట తగిలిమని చెప్పి దేవుణ్ణి ఏమన్నా 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటారా? కానీ అక్కడే తగిలింది చూడండి. చూడలేను తల్లి. కొంచెం వెనక్కి తిరిగితే నేనున్నానని నొప్పి తంతోంది. అదే ఎప్పుడో చేసిన పాపాలు ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు అంటారు కదా, అది ఇదే. ఏంటమ్మా ఇదే అదే అని స్వామీజీలా గుచ్చుతూ ఉన్నావు? కాస్త డాక్టర్ని పిలిచి నొప్పికి నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ గుచ్చండి. పేషెంట్ ని కాపాడుకోండమ్మా. అమ్మా ఇలా పేషెన్స్ లేకుండా మాట్లాడకండి అమ్మా, మాట్లాడకండి. సరే సరే ఏడవకండి. ఎద్దులా ఉన్నారు, బాగోదు. నర్సమ్మా, మరి అక్కడే తగిలించుకుంటే పొగుడుతారా ఏంటి? ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పాం, అయినా మీరు విన్నారా? అబ్బా నువ్వు ఇలా వాగుతూ ఉంటే నేనున్నాను, ఇక్కడ పోతాను. ఓకే ఓకే, ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి ఇంజెక్షన్ ఇస్తారు. అబ్బా అక్కడ ఉంది కదా, నువ్వు గుచ్చొచ్చు కదా. డాక్టర్ గారు చెప్పకుండా ఎలా చేస్తాను? మీరు కొంచెం వెయిట్ చేయాలి. తొందరగా వెళ్ళమ్మా. పోయినసారి నేను పోయేలాగా ఇంత పెద్ద పశువులకు పొడిచే ఇంజెక్షన్ పొడిచినప్పుడు లేదు. దీనికి ఇప్పుడు డాక్టర్ రావాలంట. వాడెప్పుడు వస్తాడు? నేనుంటాను, పోతాను. అమ్మా నిజంగా నా కర్మకి అక్కడే తగలాలా అరవిందా? అక్కడే విసరాలా? అమ్మా ఇంకెక్కడైనా తగలచ్చు కదా. అమ్మా దేవుడా, ఈ పెయిన్ పగోడికి కూడా రాకూడదురా బాబు. అమ్మా అయ్యా. హాయ్ సుష్మిత, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వదినా. అత్తయ్య గారు వాళ్ళు గుడికి ఏమైనా వెళ్ళారా? ఇప్పుడే వదినా, మీరు దగ్గరలోనే ఉన్నారని చెప్పారంట కదా. జ్యూస్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చి ఇక్కడ నుంచి లేవొద్దని కూర్చోబెట్టి మరి వెళ్లారు. మరి కేర్ తీసుకోవద్దు. ఏమైనా తినాలనిపిస్తుందో చెప్పు, వేడివేడిగా చేసి తీసుకొస్తాను. అమ్మో ఏమొద్దొదినా, ఫుల్గా ఉంది. సరే, ఒక అరగంట ఆగి అప్పుడు తిందుగానిలే. 6 గంటలు ఆగమన్నట్టు చెప్పారు. నా వల్ల కాదు వదినా. హలో మర్దల్ గారు, మీరిప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు. మీకు ఆకలి లేకపోయినా వారికి వేస్తుంది. బలంగా తినాలి, వాకింగ్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. అవును, నీకోసం కుంకుమ పువ్వు తీసుకొచ్చాను, పాలల్లో కలిపిస్తాను. పిల్లల బొమ్మలు కూడా వస్తున్నాయి, నీ రూమ్ లో అంటిస్తాను. చూస్తూ రెస్ట్ తీసుకుంటూ కనే. అలాగే వదినా. ఇంతకీ వీరేమంటున్నారు? అత్తయ్య ఇంట్లో ఉన్నానని చెప్పావా? చెప్పాను వదినా. ఆనందం వచ్చిందనుకుంటా, కాళ్ళతో తెగ తన్నేస్తున్నాడు. హేమా, అమ్మని తంతున్నావా? నాతో ఆడుకుంటావా? అరే తన్నింది సుస్మిత. అదే వదినా, ఆనందం వచ్చేస్తున్నట్టుంది. మాకు కూడా నిన్నెప్పుడెప్పుడు చూస్తామా అనుంది. ఈ ఫీలింగ్ బాగుంటుంది కదూ? అవును వదినా, తల్లి అవ్వటం ఒక వరం. ఈ అనుభూతి మాటల్లో చెప్పలేను. ఎప్పుడెప్పుడు నా బిడ్డని చూస్తానా అని నేను తహతహలాడుతున్నాను. 9వ నెల జరుగుతుంది కదా, ఇంకా రోజులేలే. రేపు హాస్పిటల్కి వెళ్దాం. సరే వదినా. చెప్పు శ్వేత. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇప్పుడా? సుష్మిత దగ్గర ఎవరు లేరు శ్వేత, నేను రాలేను. రేపు మార్నింగ్ ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేయి. ఎలాగో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా, ఓకేనా? ఏంటొదినా, వర్క్ ఉందా? ఏదో ఒక చిన్న అర్జెంట్ మీటింగ్ ఉందంట, కుదరదని చెప్పేశానులే. అదేంటొదినా, మీరు వర్క్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నాకు తెలుసు. నా కోసం క్యాన్సిల్ చేస్తారా? వద్దొదినా, వెళ్ళండి. అదేం లేదులే, నిన్నొక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు? నాకిప్పుడు ఏమైందొదినా, నేను బానే ఉన్నాను కదా. పోనీ రాత్రి కూడా కాదు, అన్నయ్య కూడా కాసేపట్లో ఆఫీస్ నుంచి వస్తారు.
ఏదో అర్జెంట్ కాకపోతే శ్వేత చెయ్యదు కదా. వెళ్ళండి వదినా. సరే, నువ్వు జాగ్రత్త సుష్మిత. జాగ్రత్తగానే ఉంటాను. ఏం కాదు, మీరు వెళ్ళండి. సరే. డాక్టర్ని ఒకసారి కలిసి ఎప్పుడు నొప్పులొస్తాయో, డెలివరీ ఎప్పుడవుతుందో అడగాలి మా అమ్మాయికి. ఈ భూపతి గారిని ఎక్కడ పెట్టారబ్బా? పెద్దమ్మా, శృతి, మీరిక్కడున్నారేంటి? మీరు బానే ఉన్నారుగా? బా నాకేమవుతుంది? మా అమ్మాయి ప్రెగ్నెంట్, డెలివరీ కోసం అడ్మిట్ చేశా. పోన్లేండి, రెండో కాన్పా? అంతేగా మరి, లేటుగా కంటుందిలే. అవును, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? బానే ఉన్నావా? నాకు కాదు, భూపతి గారికి చిన్న యాక్సిడెంట్ అయితే ఇక్కడే జాయిన్ చేశాం. చూడ్డానికి వచ్చాను. ఓ అవునా, ఏడి? అదే, ఇటంతా చూశాను, లేడు. ఇక్కడంతా చూసావా? అయితే ఇప్పుడు చూడాల్సింది ఇటే. చూద్దాందా, పద పద. రావయ్య డాక్టరు. ఈ నొప్పికి చచ్చేలా ఉన్నాను. అరవిందు, ఎంత పని చేసావయ్యా? అక్కడ కొట్టి ఎంత పని చేసా అల్లుడు. అబ్బో, ఎక్కడ శృతి? ఎక్కడ కనపట్టలేదు? పోయాడేమో. ఇంకా ఇక్కడే ఉన్నాను, పోలేదు. రండి. ఉన్నాడు పెద్దమ్మా. ఏంటి అది? మనం భూపతే? అవును, రండి రండి. అమ్మా అమ్మా, భూపతే పెద్దమ్మా, పద. అమ్మా అమ్మా, భూపతే, అది చూడండి. భూపతి వారిని. భూపతి నువ్వేనా? ఆ భూపతినే. పోయి ఉంటాడన్న ఆనందంలో వచ్చుంటారు. డిసప్పాయింట్ అయ్యారా? ఛ, అదే మాట. అదే, నువ్వు కనపడకపోయేసరికి పోస్ట్ మార్టం పంపించారేమో అనుకున్నా. అంతే అంతే భూపతి. ఆయన నీ మీద నాకేం కోపం ఉంటదయ్యా? నువ్వు ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటుంటా, తెలుసా? అలా అనుకునే వాళ్ళు పోయాడు, పోస్ట్ మార్టం అనే మాటలు మాట్లాడారు, తెలుసా? అవ్వా, ఏంటమ్మా ఈయన వరుస? దెబ్బ తగిలిన మంట ఉంటుంది కదా పెద్దమ్మా, పాపం అదే మాట్లాడుతుంది. కరెక్టే. అయినా శృతి, ఒక చిన్న యాక్సిడెంట్ అన్నావు, చూస్తుంటే పెద్దదే అయినట్టుందే. పాపం సరిగ్గా పడుకుని కూడా పడుకోలేకపోతున్నాడు. అయినా భూపతే, అంతగా దేని గుద్దేవయ్యా? దేనికో గుద్దానులేమ్మా. చెప్పలేనివి కూడా కొన్ని ఉంటాయి, అర్థం చేసుకోవాలి. అర్థమైంది. ఇంతకీ ఏం చేస్తే ఈ దుర్ఘటన జరిగిందో? పుండు మీద కారం చల్లినట్టు అదే అడక్కండి. అసలు దీనంతటి కారణం నువ్వే. వద్దన్న డబ్బంతా ఎలక్షన్ లో పంచి ₹1 మిగిల్చుకోకుండా చేసావు. దానికి దీనికి లింక్ ఏంటయ్యా? చెప్తారు మరి. శృతి, ఈవిడ్ని ఎందుకు తీసుకొచ్చావు? వాళ్ళ అమ్మాయి డెలివరీకి వచ్చి కనిపించారు భూపతి గారు. మీ గురించి చెప్తే ఇక్కడికి వచ్చారు. నా గురించి ఎక్కువగా ఆలోచించకలే గాని, ఇంతకీ డాక్టర్లు ఏమంటున్నారు దీని గురించి? వచ్చి చస్తేగా. రాలేదా? Where is my patient? 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 ఇక్కడ patient. Oh, is my patient? నిండే. నమస్తే డాక్టర్ గారు, మీకోసమే చూస్తున్నాను. నేను పేషెంట్ కోసమే చూస్తున్నాను. ఏంటి ప్రాబ్లం? Where is the reports? Where is the reports? ఓ అయ్యా, ఆడనే ఉందయ్యా. Okay. డాక్టర్ గారు, లాస్ట్ టైం ఇలాగే జరిగితే మీ హాస్పిటల్లోనే తగ్గించారు. ఇప్పుడు కూడా తగ్గించండి. ఒక్క ఇంజెక్షన్ తో ఈ నొప్పంతా పోయి నేను చెంగున ఎగరాలి.
లాభం లేదు. పోయింది ఆ? పోయింది. ఏం పోయింది డాక్టర్? రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఓ మై గాడ్, అసలు ఇలా అయిపోయిందేంటి? దీన్ని కోసి తీసేయడం తప్ప నో అదర్ వే. తీసేయాలి, కోసి తీసేయాలి. కోసి తీసేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వేర్ ఇస్ ద చాక్? వేర్ ఇస్ ద చాక్? వేర్ ఇస్ ద చాక్? వేర్ ఇస్ ఇట్? అసలు ఏం పోయింది డాక్టర్? ఏం కోసి తీసేస్తారు? నాకేం అర్థం కావట్లేదు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. దీన్ని వైద్య పరిభాషలో లాస్ ఏంజిల్స్ అంటారు. అంటే ఓ షాట్ షాట్ షాట్. ఇది వైద్యం చదువుకుంటేనే అర్థం అవుతుంది. షిట్. అయితే కోసి తీసేయాల్సిందే. నువ్వు ఉండవమ్మా. కోసి తీసేయమంటుంది. ఎప్పుడు పోతానా అని చూస్తూనే ఉంటావు. ఎప్పుడు ఎలా? డాక్టర్ గారు, మీరు చెప్పింది అర్థం కావడానికి మీ వైద్యం నేను ఈ వయసులో చదువుకోలేను, కానీ పోయేదేదో ఇంకోటి పెట్టేసి కోసి తీసేయకుండా నయం చేయండి. మీకు దండం పెడతానయ్యా. అవును డాక్టర్, మందులతోనే క్యూర్ అయ్యేలా చూడండి. చూడాలంటే నేను బాగా స్టడీ చేయాలి. అయ్యా, ఐడియా వచ్చింది. ముందు నీకు ఇంజెక్షన్ చేస్తా. ఇంజెక్షన్ చేసి తీసేస్తా. ఇవ్వండి ఇవ్వండి, దండం పెడతాను. విపరీతమైన పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. వేర్ ఇస్ ద ఇంజెక్షన్? వేర్ ఇస్ ద ఇంజెక్షన్? వేర్ ఇస్ ద ఇంజెక్షన్? వేర్ ఇస్ ద ఇంజెక్షన్? అక్కడ ఉంది చూడవయ్యా. ఓకే. అలా చూస్తున్నారేంటి డాక్టర్? చెయ్యండి. అదే ఎక్కడో చేస్తారు, ఎక్కడా అని చూస్తున్నా. అదేంటి డాక్టర్, డాక్టర్ అయ్యుండి ఎక్కడ చేయాలో తెలియకపోవడం ఏంటి? బాబు, నువ్వు నిజంగా డాక్టర్వేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఇదేంటి లాస్ ఏంజల్సే కదా, దానికి ఎక్కడ చేయాలో తెలీదా? ఇక్కడ డాక్టర్. బేబీ, ఓ దట్టా. మెల్లగయ్యా మెల్లగయ్యా. ఏమయ్యా, కళ్ళు మూసుకోవయ్యా. ఇంజెక్షన్ ఫస్ట్ టైం నీకే చేస్తున్నా. ఫస్ట్ టైం చేయడం ఏంటి డాక్టర్? నువ్వు నిజంగా డాక్టర్వేనా? అబ్బా, నువ్వు ఇదే మాట పదే 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 అనమాకయ్యా. డాక్టర్కి కోపం వస్తుంది. నీ జబ్బు కొత్తదంట కదా, దానికి ఫస్ట్ టైం అంటున్నారా? కొంచెం కోఆపరేట్ చెయ్యి, లేదంటే కోసి తీసేస్తారు. యా 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 యా. ఓదయ్యా, కానీ కొంచెం మెల్లగా చెయ్యయ్యా. ఓకే. ఏంటో ఈ కర్మ, కొత్తవన్నీ నాకే వస్తాయి, వింతోళ్ళందరూ నాకే దొరుకుతారు. అయిపోతుంది అయిపోతుంది. డాక్టర్, సూదేది? ఓ షట్, లోపల ఇరుక్కుపోయిందా? కంగారు పడకయ్యా, ఇంకోటి వేస్తానులే. డాక్టర్, అది తీయకుండా ఇంకోటి వేయడం ఏంటి డాక్టర్? ఇంకోటి వేస్తే అది వస్తుందయ్యా. ఒకటి రాకుండా ఇదేలా వెళ్తుంది డాక్టర్? నొప్పి భరించలేకపోతున్నా డాక్టర్, ముందు లోపలిది తీయండి బయటికి. ఎందుకయ్యా గింజుకుంటావు? సూది ఎక్కడ పోద్ది? నీ దగ్గర కదా ఉంటుంది. అది నీదే, ఇది నీదే, ఉంచుకో. అదేమన్నా ఇనపెట్టా, ఉన్నదేమన్నా బంగారమా? సూది డాక్టర్, సూది లోపలే ఉంటే చచ్చూరుకుంటాను. తీయండి డాక్టర్. షట్, ఇతను వినడేంటమ్మా? నాకు చాలా చిర్రెత్తుపోతుంది. పట్టుకో అమ్మా, పట్టుకో. వారిని దుంప
తాగకపోతేగా నువ్వెందుకు తాగేవరా? ఒరే డాక్టర్, అది నాకిచ్చిందిరా. డాక్టర్ని నేను తాగితేనే కదా నీకు తగ్గేది. నమ్మకం వచ్చేస్తుంది. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఎక్కడ దాచాలో తెలియట్లేదు. కొంచెం మీ దగ్గర దాచుకోవచ్చా? కొంచెం ఏంటి డాక్టర్, మొత్తం దాచుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ ఇంజెక్షన్ అవగానే నా అడ్రస్ ఇస్తాను, మీరు వచ్చేసేయండి, మీకు ఇచ్చేస్తాను. చేసేయండి, మేము వచ్చేస్తాం. అయితే పట్టుకోండి. ఒక్క నిమిషం పట్టుకుంటాం. అమ్మా బాబాయ్, ఈ రోజు వీళ్ళు ముగ్గురు నన్ను చంపేసేలా ఉన్నారు. నన్ను వదలండి. ఊరుకోండి భూపతి గారు, ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టరో. ఇది చేసి అది తీసేస్తారు, మీరు ఊరుకోండి. అయ్యో అమ్మా. అవునయ్యా, 1000 కోట్లు వస్తున్నాయి. కొంచెం ఓచుకో. మైకదు కొంచెం. మీరు పొడిపించుకోండి, తెలుస్తుంది. పొడిపించుకోవయ్యా, పొడిస్తే బాగుంది. బాగుందా? ఈ డాక్టర్ అట భలే నచ్చింది నాకు. ఆట డాక్టర్ ఆట. పట్టుకోండి. కసుక్కున పొడి చేస్తా, ఆ తర్వాత ఇంకోటి వేస్తా, ఆ తర్వాత 1000 కోట్లు మీకే. పొడిచండి. వదలండి నన్ను. ఏరా, అక్కడ తప్పించుకొని ఇక్కడికి వచ్చావా? నీ కోసం మొత్తం వెతుకుతున్నాం. నేను రాను. ఎవడు బాబు వీడు? వీడో పిచ్చోడండి, పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడు. పిచ్చోడా? నేను కాదు, పిచ్చోడు కాదు. నేను కూర్చుతా. వామ్మో, పిచ్చోడంట. అంటే 1000 కోట్లు రావా? డబ్బుల కోసం నన్ను పిచ్చోడి చేత చంపించేయాలని చూస్తారా? డాక్టర్ అనుకునే కదా భూపతి గారు. ఎలా అనుకుంటారండి? నాకు అప్పటికి డౌట్ వచ్చి అడుగుతున్నా. నా నోరు నొక్కేశారు మీరు. అబ్బా అరవద్దన్నానా? అబ్బా వచ్చిందమ్మా వయ్యారి. ఏం మాట్లాడుతున్నారు? మరి లేకపోతే ఏంటమ్మా? ఏవో పిచ్చోడు డాక్టర్లా వచ్చి ఏదో పోయింది, పోసేస్తా తీసేస్తా అని ఏదేదో వాగి నాకు ఇంజక్షన్ ఇచ్చి చంపేయాలని చూశాడు. సూదిరికి లోపలే ఉంది తెలుసా? అవునా? తెలీదే. సర్లేండి, ఆ సూది తీసేస్తానులే. తీయమ్మ తీ. ఆ నొప్పికే పావురు కప్పలా అలా అరుస్తున్నాడు. బేబీ నువ్వు తీ. సరే. తీసేసింది భూపతి గారు. ఇప్పుడు నొప్పి తగ్గిందమ్మా, కానీ అసలు నొప్పి అలానే ఉంది. అసలు డాక్టర్ని రమ్మనమ్మా. ఆయన బిజీగా ఉన్నారు. ఇంజెక్షన్ నన్నే చేయమన్నారు. ఏంటి ఏమన్నారు? ఏమన్నా అంటే అన్నా ఉంటావు కానీ ఇదేదో నేను చెప్పినప్పుడే చేసుంటే నాకు సూది దిగేది కాదు కదా. ఊరుకో భూపతే. మీకు అలానే ఉంటుంది, నొప్పు నోడికి తెలుస్తుంది. ఆయన అలాగే అంటారులేండి. నువ్వు చేయి నర్సు. నర్సు మెల్లగమ్మా, కొంచెం మెల్లగా. అయిపోయింది. ఇంజెక్షన్ చేయడం అయిపోయింది. ఇక రెస్ట్ తీసుకోండి, మెల్లగా పెయిన్ తగ్గుతుంది. అమ్మా నర్సమ్మా, నాకేం చేసినా నువ్వే వచ్చి చెయ్యమ్మా. నేనింక ఎవరిని నమ్మను. సరే. భూపతి, నువ్వు రెస్ట్ తీసుకో, మేము మళ్ళీ వస్తాం. పిసికేర్లే పిండి. కోపంలో ఉన్నారు కదా పెద్దమ్మా, మనం వెళ్దాం పదండి, రెస్ట్ తీసుకొనివ్వండి. భగవాన్, అంతగా నేనే పాపం చేశాను.
అందుకేనయ్యా నాకింత శిక్ష వేసావు. తట్టుకోలేకపోతున్నాను తెలుసా. అమ్మా సుబ్బు ఎక్కడున్నాడు? చిన్నికి ఫోన్ ఛార్జింగ్ పెట్టమని ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టుంటుంది? పైన ఏమైనా పెట్టుంటుందా?